యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. ఆదరణకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడవు, సహాయుడ యేసయ్య, ఆపత్కాలంలో ఆశ్రయమై ఉన్న నమ్మదగిన దేవుడు. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. పాడదాం. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ ప్రియులకు నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవ నుండి దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులకు నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులకు నీవు కాపాడే మంచి కాపరి, హెర్మోను కొండల పైన ఆ కురిసిన ఆ మంచు నీ పైన ఆశీర్వాదము చల్లని దేవుడు కురిపిస్తున్నాడు. నీ ప్రియులకు నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరింతును. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను గట్టిగా నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. ఆమేన్. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. ఆమేన్. గట్టిగా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనవి నీవేనయ్యా. నీవే ప్రభా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో
ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. ఆమేన్. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. నీ ప్రియులకు నీవు కాపాడి మంచి కాపరి జటిలమైన త్రోవలన్నీ దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి. ఆమేన్. నీ ప్రియులకు నీవు కాపాడే మంచి కాపరి జటిలమైన త్రోవలన్నీ దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులకు నీవు కాపాడే మంచి కాపరి జటిలమైన త్రోవలన్నీ దాటించితివి సమృద్ధి జీవముతో పోషించితివి. పాడదాం. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి గట్టిగా యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి అర్హమైన పాత్రగణను నిలుపుకొంటివి. మరొకసారి గట్టిగా పాడు, నోరు తెరిచి పాడు. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి అర్హమైన పాత్రగణను నిలుపుకొంటివి. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయెను సంఖ్యల్ల సంబరాలు మూగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయెను. yes amen సంఖ్యల్ల సంబరాలు మూగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయెను. ఆ శత్రుల కోట గోడలు రాత్రి కూలిపోయినాయి. సంబరాలు మూగబోయెను. చెప్పు మరొకసారి గట్టిగా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే ఆమేన్. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను సంఖ్యల్ల సంబరాలు మూగబోయెను. ఆమేన్ ఆమేన్. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే శత్రువుల కోటలన్నీ కూలిపోయెను సంఖ్యల్ల సంబరాలు మూగబోయెను. నిరీక్షణకర్తవై నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వత్తురు. ఆమేన్. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చును. చెప్పు, ఆయన నమ్మదగిన వాడు. గట్టిగా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవే. ఆయన నమ్మదగిన దేవుడు కనుక కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని ఆరాధిస్తాం. ఆయన సన్నిధి, సమాధానం, అభిషేకం మన మధ్యలో ఉంటుండగా ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉంటున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా నీవేనయ్యా నమ్మదగిన వాడవు సహాయం యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా నమ్మదగిన వాడవు సాయుడవు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా చెర నుండి విడిపించి చెలిమితో బంధించి
నడిపించినావే మందవలే. పాట స్వరలిపి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ చెర నుండి విడిపించిన దేవని, చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆశ్రయమైనది నీవేనై. అందరు స్వరలిపి, నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగనను నిలుపు. పాడదామా స్వరలిపి, నా బలహీన శ్రేష్టమైన కృపనిచ్చిన నమ్మదగిన దేవుడు, సహాయకుడైన ప్రభుని నమ్మదగిన దేవుని ఆరాధిస్తాం. అర్హమైన పాత్రగా మలుచుకున్న దేవుడు, నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరింతును. ఆలోచనకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. ప్రతి ఒక్క రెండు చేతులెత్తి, నమ్మదగిన దేవుడు, సహాయకుడు, శత్రువుల కోట నుండి విడిపించిన నమ్మదగిన దేవుడు, సంఖ్యల సంబరాలు మూగబోయే నిరీక్షణకర్త, నిన్ను నమ్మిన ప్రజలు నిత్యానంద భరితుల సియోనుకు తిరిగి వచ్చును. నువ్వు ఆలోచనకర్తో నమ్మదగిన దేవుడవని హృదయాలకు మరుస్తూ, యాస్ లార్డ్, నీ యొక్క చల్లని వాతావరణాన్ని, నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని మాలో వస్తున్నారు. యాస్ లార్డ్, రాబాశేకత నీ కృప ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నారు. నీ ఆత్మ అభిషేకాన్ని మాలో, న్యాయాధిపతిపై నీ సింహాసనము పైన కూర్చొని అయ్యా మమ్మల్ని చూస్తూ మా ప్రార్థనలు, మా స్తుతి యాగములు ఆలకిస్తూ నడిపిస్తున్న నజరేడా నీకు వందనాలయ్యా. నజరేడా నీకు వందనాలు. అందరు కూడా రెండు చేతులెత్తి, ఆ నజరేడనే మన మధ్యలో ఉంటున్నాడు. ఆ స్తుతి సింహాసనాసీనుడై మనల్ని చూస్తూ, మనలను గమనిస్తూ, ఆలోచిస్తున్న నమ్మదగిన దేవుడు. ఆయన న్యాయాధిపతి. రహాశేకతలో రిబాషహోరాబాల ప్రతి దుర్మార్గుని కట్ల నుండి విడిపించి, ప్రతి సంఖ్యల నుండి విడిపించేవాడు, ప్రతి సంఖ్యల నుండి విడిపించే నమ్మదగిన దేవుడు. ప్రతి శత్రువుల నుండి విడిపించిన నమ్మదగిన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. కన్ను మూసుకుందామండి. ప్రతి ఒక్కడు ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు. ఆ నమ్మదగిన సహాయకుడైన, ఆ జీవాధిపతి అయిన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు కనుక
రెండు చేతులు ఎత్తి పరిశుద్ధుడా 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 ఆయనను స్తుతిస్తా, ఆయన గొప్ప దేవుని స్తుతిస్తా. రిహాషెహేలో రిహాషెకతో రిబాషెహే ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆరాధిస్తా. yes lord నీకు మహిమ, yes lord నీకు రవాషెహే లోహోతి కాలారామ షెహేలో కోతర. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఎత్తి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును, చెర నుండి విడిపించి చెలిమితో బంది మందవలే నీ స్వాస్థ్యంగా మమ్మల్ని నడిపిస్తున్న దేవాన్ని. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల సంబరాలు మూగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల సంబరాలు మూగబోయెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులై సియోనుకు తిరిగి వచ్చును. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందభరితులై సియోనుకు తిరిగి వచ్చును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు రెండు చేతులు పెట్టి. మహోన్నతుడా కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ముందున సమయమును మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నీవే నడిపించువాడవు, నీవే బలపరచువాడవు, నీవే స్థిరపరచువాడవు, స్వస్థపరచువాడవు. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. మహిమ కలిగిన దేవ, మృత్యుంజయుడా, సకల ఐశ్వర్యములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు. ముందున సమయం అంతటిని మీ ప్రశస్తమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యము చేత నన్ను మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము తండ్రి. నీ వాక్యము చేత నన్ను తృప్తిపరిచి మహిం పొందుకో. ముందున్న సమయమును మీ చేతికి అప్పగిస్తున్నా అయ్యా. నేను మట్టివాడనై ఉన్నాను, నన్ను వాడుకో. నీ ప్రజల కొరకు, నీ బిడ్డల కొరకు నన్ను వాడుకో. దీవెనకరంగా మార్చు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. శబ్దం గట్టిగా ఆమెన్. అందరం గట్టిగా చెప్దాం ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం.
ఈ సాయంకాలపు శ్రేష్ఠ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోను, ఇబ్బందులలోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ఆమెన్. శబ్దం గట్టిగా ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడిన మాట, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సన్నిధిలో ఆ మాట చెప్తా ఉన్నాడు. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే బలవంతుడను. బలహీనతలలో ఉన్న ఈ అపోస్తలుడైన పౌలు నేను అప్పుడే బలవంతుడను అని చెప్తా ఉన్నాడు. బలహీనత ఒక దేవుని యొక్క బిడ్డల జీవితంలో బలహీనతలు అనేటివి, దేవుని యొక్క ప్రజలను బలహీనతలు అనేటివి ఎప్పుడు కూడా దేవుని పనిలో ఆపలేవు, ఆపకూడవు. ఆపడానికి అంతగా ఆ బలహీనతలకు శక్తి అనేది లేదు. దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను, దేవుని యొక్క దాసులను, సేవకులను బలహీనతలు అనేటివి ఏవైతే ఉంటాయో అవేవి కూడా దేవుని పనిలో ముందుకు సాగకుండా ఆపలేవు, దేవుని పనిలో ముందుకు ప్రయాణించకుండా ఆపలేవు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలవంతుడుగా నేను ఉంటానంటే, నేను బలహీనుడుగా ఉంటేనే బలవంతుడుగా ఉంటా అని అంటాడు. అంటే చూడండి, బలహీనత అనేది శరీరానికి ఉండొచ్చు, కానీ ఆత్మకు బలహీనత అనేది దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలకు ఖచ్చితంగా ఉండకూడదు. శరీరముగా బలహీనత అనేది వచ్చిండొచ్చు, శరీరముగా బలహీనతలలో మనం ఉండొచ్చు, కానీ ఆత్మలో మనము ఖచ్చితంగా బలవంతులమే. ఇక్కడ దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని పనిలో తను ముందుకు సాగుతుంటున్నప్పుడు ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. జాగ్రత్తగా వినండి, దేవుని బిడ్డలు బలహీనంగా ఎప్పుడున్నావు అనుకుంటున్నావో అప్పుడే నువ్వు బలవంతుడవు అనేది నువ్వు నమ్మాల్సిన సత్యం కూడా. నువ్వు బలహీనంగా ఉంటున్నావు అని అంటే ఖచ్చితంగా నీవు బలముగా ఉన్నావు అనేది వాస్తవం. బలహీనంగా ఉన్నావనంటే బలంగా ఉన్నావనేది కరెక్ట్. శారీరకంగా బలహీనంగా ఉన్నావనంటే నువ్వు ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నావని కూడా అర్థం. దేవుడికి స్తోత్రం. అంటే దేవుని పనిని, దేవుని పరిచర్యను, దేవుని యొక్క సంఘమును, ఆరాధనలను ఏ శత్రువు కూడా ఆపడానికి సామర్థ్యం, శక్తి వారికి లేదు. ఎవరు ఆపలేరు. ఎందుకు ఆపలేరు అని అంటే, ఎప్పుడు బలహీనమో మనము అప్పుడే బలవంతులం కదా. ఆ బలము చేత మనము దేవుని యొక్క సన్నిధిలో గొప్ప కార్యాలు, దేవుని బలము చేత సూర కార్యములు మనం చేయగలం. ఇక్కడ చూడండి, ఈ బలహీనుడు దేని కొరకు బలహీనుడు? చూడండి ఇప్పుడు ఇలా మనం అక్కడ పైన ఉన్న ఒక వచనాన్ని మనం చదివితే, పైనున్న వచనాన్ని మనం చదివితే, మనం 8వ వచనాన్ని మనం చదివితే, లేక 7వ వచనాన్ని మనం చదివితే, అక్కడ మనకు క్లియర్గా దాని గురించి అర్థమవుతుంది. ఏంటది అని అంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుడు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుడు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను ఒక దూతగా ఏం చేయబడిందంట? ఉంచబడింది. సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును,
బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము లేక కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహుగా సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రం. శబ్దం 2 చేతుల పైనకి హల్లెలూయా. చూడండి పిల్లరా, క్లియర్ దేంట్లో బలహీనంగా ఉన్నాడు అనేది క్లియర్. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, దేంట్లో బలహీనంగా ఉన్నాడు? చెప్పండి, దేంట్లో బలహీనంగా ఉన్నాడు? చెప్పండి, దేంట్లో ఉన్నాడు? ఆ బలహీనత దేవుని పనిని ఆపిందా? చెప్పండి, ఆ బలహీనత దేవుని పని ఆపిందా? ఆ బలహీనత ప్రార్థన ఆపిందా? ఆ బలహీనత ప్రార్థనలో గడపకుండా ఏమన్నా బ్రేక్స్ వేసిందా? చెప్పండి. ఒకవేళ నీకు శరీరంలో నొప్పులు ఉంటే, శరీరంలో బలహీనతలు ఉంటే, శరీరంలో సమస్యలు ఉంటే, చెప్పండి, మనం ఏం ఆలోచన చేస్తాం? పోయిన వారం ఎందుకు రాలేదు బ్రదర్ సిస్టర్ అని అంటే, అమ్మ ఎందుకు రాలేదంటే, అటుపోయిన వారం ఎందుకు రాలేవనంటే, సంఘానికి ఎందుకు రాలేవనంటే, ప్రార్థనకి ఎందుకు రాలేవనంటే ఏం చెప్తారు? ఎక్కువ అత్యధికంగా చాలామంది చెప్పే విషయం అంటే, ఫంక్షన్ పోయినాం. కొందరు అడుగునప్పుడు ఈ మాట చెప్తారు, చర్చికి రాలేదు బ్రదర్. అవును, రాలేదు. ప్రైజ్ ది లార్డ్. చర్చికి రాలేదమ్మా, అదే అన్నా రాలేదు. చర్చికి రాలేదమ్మా, అదే అంతే. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? రాలేదే ఆన్సర్. చర్చికి ఎందుకు రాలంటే రాలేదు అనేదే ఆన్సర్. మరలా నేను అడిగినాను, అదే ఎందుకు రాలేదు? దేవుడికి స్తోత్రం. అదే ఎందుకు రాలే? అదే నేను అడిగిన దానికి మరలా నువ్వు అదే చెప్తున్నావు, చర్చికి ఎందుకు రాలేవు అంటే అప్పుడు అంటారు, అంటే నాకు కొంచెం పని ఉండే. ఫస్టే పనుండే అని రాలేదంటే అర్థం ఏంటంటే పని ఏం లేదు, పడుకున్నాడు, ఇంట్లో పండుకున్నాడు. ఇప్పుడు ఈ మాట విన్నోళ్ళు ఒకవేళ నెక్స్ట్ టైం చెప్తారేమో తెలియదు. దేవుని వాక్యము మనల్ని పాపమును కప్పడానికి జ్ఞానం కాదు మనం సంపాదించాల్సింది. దేవుని యొక్క సన్నిధానంలో మనం పాపములు చేయకుండా మన జీవితాలను దృఢపరచుకోవడానికి వాక్యాన్ని వినియోగించుకోవాలి. మన దగ్గర ఉన్న కొంతమంది దేవుని బిడ్డలు ఎలా ఉన్నారనంటే, నేను చెప్తున్న వాక్యములు ఏవైతే ఉంటాయో ఆ వాక్యాన్ని వారు ఆధారం చేసుకొని నా దగ్గర మంచి జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారు కప్పిపట్టడానికి. చాలా ఏమంటారు, నాకు అనిపిస్తుంది, ప్రభా నేను చెప్పిన ఉద్దేశాలు వేరు, నేను చెప్పిన వాక్యం వేరు. వీళ్ళేమో నా ముందే కప్పి పెట్టుకుంటారు, నా ముందే చెప్తారు, నాకే చెప్తారు డైరెక్ట్గా. ఏదైనా ఒకటి కోడ్ చేసి నాకే ఈ ఆన్సర్ చెప్తే నాకు అనిపించింది, ప్రభా వాక్యము వీరికి ఇంత ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాక్యము తప్పులు ఎలా చేయాలనో తెలుసుకోవడానికా వాక్యం వినేది? ఎలా మిస్టేక్స్ చేయాలనో తెలుసుకోవడానికా? సంఘంలో ఎవరిని ఎలా టార్చర్ చేయాలా, ఎవరితో ఎలా మనము ఇబ్బంది పెట్టాలా అనేది వాక్యమును విని నేర్చుకుంటున్నారని అంటే అది నార్మల్ విషయం ఏం కాదు. విన్నారా? వాక్యం విని టార్చర్ అంటే, దేవుని వాక్యము సంసోను గురించి చెప్పబడింది దేని కొరకనంటే నువ్వు సంసోను లాగా మనం ఉండకూడదని. దావీదు గురించి రాయబడింది దేని కొరకనంటే దావీదు వల్లే మనం ఉండకూడదని. అంటే దావీదు వాళ్ళు ఉండాలి, దావీదు వాళ్ళు ఉండకూడదు. దేంట్లో ఉండకూడదు, దేంట్లో ఉండాలి. మనం పాట పాడినాం, దావీదు వాళ్ళే నాట్యం ఆడుతూ అని. ఓకే, ఇది ఓకే. మరి దావీదు వాళ్ళే పాపం చేస్తా అంటే కుదరదు. దావీదు వాళ్ళ నాట్యం ఆడడం ఓకే, దావీదు వాళ్ళ పాపం చేయడం నాట్ ఓకే. అది కరెక్ట్ అయింది కాదు, అది సరి అయింది కాదు. చూడండి, ఇక్కడ బలహీనతలో ఉంటే, శరీరంలో బలహీనతలో ఉంటే ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేవనంటే ఎక్కువ శాతం మనమేం చెప్తాం, ఎక్కువ శాతం మనమేం చెప్పగలం? ఇప్పుడు చెప్పండి, ఎక్కువ శాతం మనం చెప్పే మాట ఏంటి? ప్రార్థనకి ఎందుకు రాలేనంటే బలహీనతల్లో ఎందుకు సంఘానికి రాలేనంటే, ఎందుకు ప్రార్థన చేయలేవనంటే ఒకటి సింపుల్ ఆన్సర్. ఒకటి రాలేదు, ఒకటి చేయలేదు, ఒకటి ఇది పక్కన పెడితే రెండవది
ఫంక్షన్ వెళ్ళాను, అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను, పని ఉండే, అది ఓకే రైట్, అది పక్కన పెడితే ఇంకొక మాట ఏముంటుందో తెలుసా? ఇది నేను చాలా ప్రార్థన చేద్దాం అనుకున్నాను, కానీ చాలా బలహీనంగా ఉన్నాను, చాలా అనారోగ్యంతో ఉన్నా, చాలా సమస్యలతో ఉన్నా. ఈ సమస్యలతో నేను ఎలా ప్రార్థించాలా, నేను ఎలా దేవునిలో నేను నిలబడాలా, ఎలా చర్చికి రమ్మంటారు? ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులమంట. ఆమెన్. అంటే నీ బలహీనతలలో ఏదైతే నువ్వు చేస్తున్న ప్రార్థన ఏదైతే ఉందో అదే బలముగా పనిచేస్తుంది. ఆమేన్. అదే బలముగా పనిచేస్తుంది. బలముగా ఎప్పుడు పనిచేస్తుంది? బలహీనతలో చేసే ప్రార్థననే. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది అంటే ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఎప్పుడు ఇస్తాడంట? ఆపత్కాలములో, బలహీనతలలో మొరపెట్టు. దావీదు బెడ్ పైన మొరపెట్టాడు కదా, బలహీనతలలో మొరపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. మనమేమో బలహీనతల్లో పడుకోవడానికి ఈ ఈవినింగ్ సర్వీసులలో మీకు దాదాపుగా బలహీనత వచ్చిందా ప్రార్థన చేయి, అనారోగ్యం వచ్చిందా స్తుతించే అని ఇవి ఈ మధ్యలో ఎక్కువ చెప్తున్నాను. విన్నారా? అవునా? ఎక్కువ చెప్తున్నాను. అంటే నీ బలం ఎక్కడుందో అని అంటే గ్లూకోజ్లో లేదు. నీ బలం సెలాన్ పెడితే అక్కడ కుదరదు. మరి ఎక్కడుంది నీ బలం అంటే క్రీస్తులో ఉన్నది. ఆమేన్. నీవు ఈ బలమును పొందుకోవాలా, ఈ బలమును నువ్వు రుచి చూడాలా, ఈ బలము పైన నువ్వు ఆధారపడాలా, ఈ బలము కొరకు నువ్వు తెలుసుకోవాలా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. అంటే ఇప్పుడు నీ ప్రార్థనలో శక్తి ఎప్పుడు ఉంటుంది? నీ ప్రార్థనలో శక్తి ఎప్పుడు బలముగా పనిచేస్తుంది అని అంటే శరీర రీతిగా నీవు బలహీనంగా ఉన్నప్పుడే నీ ప్రార్థన అనేది మోర్ పవర్ఫుల్, చాలా బలమైన, ఎంత ఎక్కువ శక్తివంతమైనది అదే ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు శక్తివంతమైన ప్రార్థన ఎప్పుడంట? బలహీనంగా. ఇప్పుడు ఈయన శరీరంలో మనం దేని కొరకు క్లియర్గా ఏ దాని కొరకు చెప్తున్నాడు? ఎక్కడ బలహీనుడంట? శరీరంలోనే బలహీనుడంట. ఈ బలహీనత కొరకంట దేవుని యొక్క సన్నిధానంలో ఎన్ని మార్లు ప్రార్థన చేశాడంట? 3 మార్లు ప్రార్థన చేశాడంట. అంటే ఎక్కువ చేయాల్సిన పని లేదు అనుకున్నాడు. ఇంకా ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు? 3 మార్లు ప్రార్థన చేశాడు. 3 మార్లు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? 3 సార్లు ఏదో ప్రార్థన చేశాడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేశాడు, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రార్థన చేశాడు, అది తొలగిపోలేదు. అది తొలగకపోతే అడిగాడు, అసలు ఎందుకున్నది? తొలగిపోవడానికి గల కారణం ఏంటి? సమస్య ఏంటి ప్రభా అని అడిగాడు. ఇప్పుడు తాను అత్యధికంగా హెచ్చిపోకుల నిమిత్తము సాతాను యొక్క దూతగా శరీరంలో ఏం చేయబడిందంట? ముళ్ళుగా ఉంచబడిందంట. దేవుడికి స్తోత్రం. శరీరంలో ఎలా ఉంచబడిందంట? ముళ్ళు. అంటే కొంతమందికి తలనొప్పి దేనికి సంబంధించింది? ముళ్ళు. కొంతమందికి అనారోగ్యం దేనికి సంబంధించింది? ముళ్ళు. మీకు మాట చెప్తాను వినండి. కొందరు ఏ అనారోగ్యం లేకపోతే పాస్టర్ చూడరు, సేవకుడు చూడడు, తండ్రి చూడడు, తల్లి చూడడు, అన్న చూడడు, అక్క చూడడు, ఎవరితో నాకు సంబంధం లేదు, ఎవడరా నువ్వు అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు? మూసుకో. ప్రైజ్ ద లార్డ్ కదా. దేవుని యొక్క సన్నిధానంలో అత్యధికంగా హెచ్చిపోకు నిమిత్తం అంట. అయ్యా ముళ్ళు ఎందుకున్నది చెప్పండి? ముళ్ళు ఎందుకున్నదంట? కృప నుండి దూరం అవ్వడానికి కాదు. నేను కొందరిని చూస్తాను, ప్రార్థనకు వస్తారు కదా, బలహీనతల్లో ప్రార్థనకు వచ్చినప్పుడు వారి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. బలం పొందుకున్న తర్వాత ప్రార్థనకు వస్తారు చూడు, అదొకలాగా ఉంటుంది. డబ్బులు బ్యాంకులో ఉంటే వాళ్ళ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, బ్యాంకులో డబ్బులు లేకపోతే మరొకలాగా ఉంటుంది. 7th-కు 5th-కి ఒకలాగా ఉంటుంది మైండ్, 25th-కు ఒకలాగా ఉంటుంది. చెప్పు గట్టిగా ఆమెన్. అన్న మాట్లాడుతున్నా. 7th-కు 5th-కు ఒకలాగా ఉంటుంది, 25th, 29th, 31st-కు ఒకలాగా ఉంటుంది. చెప్పండి ఎందుకు అలాగుంటుంది? సమృద్ధి కదా, సాలరీ, డబ్బులు ఎక్కడున్నాయి? బ్యాంకులో ఉన్నాయి. ఎక్కడున్నాయి? జేబులో ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది మన ప్రవర్తన? అంటే చూడండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా ఉంటుంది అంటే మనసులో జేబులో డబ్బులు ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. పొలం ఉన్న వాని యొక్క కాన్ఫిడెన్స్ వేరు, డబ్బులున్న వాని యొక్క కాన్ఫిడెన్స్ వేరు.
కదా. శక్తి సామర్థ్యాలు కలిగిన వారి కాన్ఫిడెన్స్ వేరు, తల్లిదండ్రులు కలిగిన వారి కాన్ఫిడెన్స్ వేరు, అవునా. జాబ్ కలిగిన వారి కాన్ఫిడెన్స్ వేరు, గవర్నమెంట్ జాబ్ కలిగిన వారి కాన్ఫిడెన్స్ వేరు. ఇప్పుడు ఈ జాబులు ఇవన్నీ బలంగా సమృద్ధిగా ఉన్నాయనుకోండి, ఎవరికెవరు లోబడతారు చెప్పండి? ఎవరికెవరు వింటారు? ఎవరికెవరు సరిగ్గా ఉంటారు? ఎవరికెవరు మంచి లోబడి ఉంటారు చెప్పండి? ఎంతగా మనము లోబడదాం వాక్యాన్ని బట్టి అనుకున్నా మనస్ఫూర్తిగా లోబడడం చేత కాదు. ఎందుకనంటే ఆరోగ్యం ఉందనుకోండి, అన్ని రకాలుగా బాగున్నాం అనుకోండి, మనం చాలా డేంజరస్. మనుషులం కదా. ఎవరు చెప్పండి? మనం మనుషులు అనండి. ఎవరు మనము? ఇతరుల యొక్క సమస్యలను మనం గుర్తించాలి అని అంటే వాక్యం ఏమంట? నిన్ను వలె నీ పొరుగువారిని, నిన్ను వలె నీ పొరుగువారిని ఎప్పుడు ప్రేమిస్తావు? నిన్ను వలె నీ పొరుగువారిని ఎప్పుడు ప్రేమించగలుగుతావు? నీకు దాహమైంది, నీకు ఆహారం ఆకలేస్తుంది, నీకు బ్లాంకెట్ కావాలా? ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే సేమ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసింది అవతల వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు అయ్యో పాపం. ఎక్కువ శాతము ఇతరులకు హెల్ప్ చేసేవారు ఎవరు చెప్పండి? ఎవరు నిజంగా చెప్పండి? అయ్యో పాపం అని హెల్ప్ చేసేవారు ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు చెప్పండి? చెప్పండి అమ్మ. ఎక్కువగా సేవకులు చేస్తారు, ఎక్కువగా మిషనరీలు చేస్తారు. ఇప్పుడు ఎక్కువగా పేదలకు సహాయం చేసింది ఎవరు చెప్పండి? పేదల నుంచి వచ్చిన వారు మిషనరీలు మనం చూసినాం. హాస్పిటల్స్ కట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరు? దేవుని పని చేసినాం. ఎందుకు అలా జరిగింది? కారణం ఏంటి అంటే వాళ్ళకి అది ఆ ఎక్స్పీరియన్స్ తెలుసు. దేవుడు వారి యొక్క అనుభవంలో నడిపించాడు, క్రీస్తు ప్రేమను వారిలో ఉంచాడు. ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఇలా కొంతమంది పాపరే బిచారా అంట, పాపరే ఏంటి పాపం రా వాడు ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేయండి, ఎవరు చేస్తారు అని అంటే బలహీనతల నుండి వచ్చిన వారు. ఇప్పుడు నీ బలహీనతలలో ఇప్పుడు మనం బలహీనతంగా లేకపోతే ఎవరిని పట్టించుకుంటాం? మనం ఏమంటాం తెలుసా? బలహీనతలు మనకు సమస్య లేకపోతే ఏమంటాం ఇతరులకు అంటే చాలా ఎత్తి పొడిచి ఇష్టానుసారమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అదే ఇప్పుడు మనం బలహీనతల నుంచి వచ్చిన వారు కూడా కొంతమంది మర్చిపోతారు కదా. మర్చిపోయిన వారు ఏం మాట్లాడుతూ ఉంటారు? ఆరోగ్యం లేదు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ముందుకు సాగుతారు కదా. ఆ ముందుకు సాగితే కొన్ని రోజుల తర్వాత బలం పొందుకున్న తర్వాత ఎలా మాట్లాడుతారంటే నార్మల్గా మాట్లాడరు. ఇంకా నాకు ఎప్పుడు కూడా జీవితంలో అనారోగ్యం రాదు, ఆ సమస్య రాదు అన్నట్టుగా ఆ వారం ఉంటారు. నెక్స్ట్ వారం ఏమవుతారంటే మంచం పడతారు. చెప్పు గట్టిగా హల్లెలూయా. మంచం పడతారు. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలంటే మనకు అనారోగ్యం ఉండాలి. అవును, మనకు అన్నిటిలో హోలీగా ఉండాలి అంటే మనకు సమస్యలు ఉండాలి. ఎందుకనంటే అనవసరమైన ఆలోచించకుండా ఎప్పుడు మనం ఆపుతామో తెలుసా? మనకు బలహీనతలు ఉన్నప్పుడే. కొంతమందికి ఎంత బలహీనతలు ఉన్నా అర్థం కాదు, అర్థం చేసుకోవాలి దేవుని ప్రణాళిక కూడా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇక్కడ నాకు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం శరీరములోనే ఒక ముళ్ళు ఉంచబడిందంట. కొంతమంది వాక్యం చెప్తూ ఉంటారు, నేను ఆ ముళ్ళు నమ్మను. ఆ ముళ్ళు ఏం చేయడంట? నమ్మను. నాకు ఆ ముళ్ళు వద్దు యేసునామములో. ఎవరు వద్దంట చెప్పండి? ఎవరు వద్దంట? ముళ్ళు వద్దు. సరే, ముళ్ళు వద్దంటే ఏమవుతుంది? క్రీస్తులో నేను నిలబడతా, దేవుడు నిలబెడతా. ఓకే, రైట్. ఆ విశ్వాసం కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఓకే, ఏమంటే నేనేమన్నా అంటే మనకున్న విశ్వాసమును బట్టి, మన ఫెయిత్ లెవెల్స్ని బట్టి ఇతరులను మనం పాడు చేయకూడదు. అవతల వ్యక్తిని బిల్డ్ చేయడానికి చూడాలా. కానీ వాక్యంలో ఇది కూడా ఉన్నది కదా, దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలా. ఆమెన్. ఒకసారి ఆలోచన చేయండి, గొప్ప గొప్ప దైవజనులకు విశ్వాసం ఉన్నదంటారా లేదంటారా? చాలామందికి ఉంది, అవునా? ఉన్నప్పటికీ కూడా వారికి ఏం జరిగినాయి? హాస్పిటల్కి వెళ్ళినారా లేరా? అనారోగ్యం వచ్చిందా లేదా? ఇప్పుడు వచ్చింది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫెయిత్, విశ్వాసం గురించి మాట్లాడి వాళ్ళు వెళ్తున్నారా లేదా? మరి ఇంకొకటి కూడా వారు నమ్ముతున్నారు అంటే డాక్టర్స్ని ఎవరు ఇచ్చారు? దేవుడు. చెప్పండి, ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి వెళ్ళాలి అని వెళ్తూ ఉన్నారు, తప్పేం లేదు. అయితే వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మనము కొన్ని సందర్భాలలో మనకు శరీరంలో సమస్య ఉంది కదా, ముళ్ళు అనేది ఉంది కదా. నేను నమ్మను, నాకు అవసరం లేదు, దేవుడు నాకు ముళ్ళు పెట్టలేదు అని నాకు అసలు వద్దు
అని అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకసారి ఆలోచన చేయండి. రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్స్, నేను నమ్మను, నాకొద్దు, నాకు దేవుడు ప్లేన్ రోడ్ వేసాడు అంటే ఎలాగుంటుంది చెప్పండి, మీరు చెప్పండి. అనొచ్చా అట్లా? అట్లా అంటే బాగుంటుందా? గవర్నమెంట్ ఒక ఏమంటారు, మన కాలనీస్లలో రోడ్ వేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉంటారు. ఆ వేసేటప్పుడు వెళ్ళి స్పీడ్ బ్రేకర్లు వద్దుడా అని అంటే పక్కింటోడు వచ్చి, చిన్న పిల్లలు కలిగిన తండ్రి వచ్చి ఏమంటాడు తెలుసా? రేయ్, నీకంటే పిల్లలు లేరు, నీకంటే చిన్నపిల్లలు లేరు, అందరూ పెద్దగా అయిపోయినారు, మాకు బాధ తెలుసు, మాకు సమస్య తెలుసు, మాకు ఇది. కొంతమంది ఏం చేస్తారంటే చూడండి, ఇతరుల దగ్గర లేని దాన్ని మనం చాలా సందర్భాల్లో పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నీకంటే ఎవరు లేరు, నువ్వంటే ఒంటరివి, నువ్వంటే ఏకాకివి, నీకంటే పెళ్ళి కాలేదు, మాకు పెళ్ళి అయింది, దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, మేము ఎక్కడికి వెళ్ళాలా? చూడండి, ఆ స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఏం చేస్తాయంటే మనుషులకి స్పీడ్ కంట్రోల్ చేస్తాయి. విశ్వాసం బట్టి స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, ఈయన బాగానే వెళ్తున్నాడు, కానీ రోడ్డు పైన ఎవడంటే వాడు వస్తాడు కదా, మనం కంట్రోల్ చేయడానికి రాదు. కాబట్టి ఇతరులను మనం తాకిస్తే ఏమవుతుంది? సమస్య ఇతరులకు అవుతుంది. అంటే ముళ్ళు అనేది దేవుడు తన చిత్తానుసారంగా శరీరాలలో కొంతమంది జీవితాల్లో దేవుడు అవసరం నిమిత్తము ఆయన ఉంచినప్పుడు, అవసరం లేదు నాకు అని చెప్పడం నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు? ఇక్కడ ఏమన్నాడు? శరీరంలో నాకు దేవుడు ఒక ముళ్ళు ఉంచాడు. ఎక్కడ బలహీనుడు అయినప్పుడు? శరీరంలో బలహీనుడు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన కాళ్ళు వంకరగా ఉంటాయి ఒకటి, రెండవది తన కంటి చూపు సరిగ్గా ఉండదు, మూడవది తనకు సమస్య స్టమక్లో ఉన్నది. సరే, ఎక్కడుంటే మనకేంది, మనకు స్కానింగ్ ఏమి లేదు కదా, మనం ఏం రిపోర్ట్స్ ఏం చూడలేదు కాబట్టి మొత్తానికి ఆయనకి ఎక్కడ సమస్య ఉంది చెప్పండి? శరీరంలో సమస్య ఉంది అని చెప్పండి. ఎక్కడుంది సమస్య? శరీరంలో. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఈ సమస్య దేవుని పనిని అడ్డగించిందా, మరి ఎక్కువగా చేసిందా? చెప్పండి. ప్రార్థన మరి ఎక్కువగా చేసిందా, ప్రార్థన అడ్డుపడ్డదా? ఆ సమస్య ఏం చేయించిందో తెలుసా? ప్రార్థనలో బలముగా ముందుకు సాగేటట్టుగా చేయించింది. ఆమేన్. అంటే నీ బలహీనతలు నేను బలముగా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టగలవు. ఆమేన్, హల్లెలూయా. నీ బలహీనతలు ఎక్కడ కూర్చోబెడతాయి? దేవుని సన్నిధిలో కూర్చోబెడతాయి, దేవుని మందిరంలో కూర్చోబెడతాయి, దేవుని సన్నిధిలో కూర్చోబెడతాయి. ఇప్పుడు ఈ బలహీనత ఎక్కడికి వస్తే బలం వస్తుంది మనకు తెలుసు. కొంతమంది బలహీనతలు వస్తే వారు ఎక్కడికి వెళ్తారు తెలుసా? కొందరు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తారు, తర్వాత ఏమంటారు ఫుడ్కి వెళ్తారు, తర్వాత కొంతమంది గ్లూకోజ్ పెట్టుకుంటారు, తర్వాత కొంతమంది రోడ్డు పైన. ఇప్పుడు బలహీనత వస్తే వాళ్ళకి ఏంటంటే ఎటైనా వెళ్ళి ఏమైనా తాగేసి ఏమైనా తినేసి, ఇప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులు కొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉన్నప్పుడు ఎవరితోనో మాట్లాడితే పోతుందని చెప్పి ఎటో వెళ్తూ ఉంటారు. కానీ నా జీవితంలో దేవుని సన్నిధిలో ఈ బలహీనత ఎక్కడ వెళ్తే పోతుందని అంటే, ఆ దేవాది దేవుడు బలమిస్తే నీ బలహీనతను దేవుని సన్నిధిలో అది తొలగించబడతా ఉంది. ఆమేన్. ఇప్పుడు మనకు తెలుసు ఈ బలహీనతలో జయించడానికి, ఈ బలహీనతలను మనము ముందుకు సాగడానికి శక్తి సామర్థ్యం మనం పొందుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధానంలో, వాక్యములో, ప్రార్థనలో దొరుకుతుంది. ఎక్కడ బలహీనుడు అంటే ఇప్పుడు ఈయన శరీరంలో బలహీనుడు. ఈ బలహీనత తనకు హాని చేసిందా? ఈ బలహీనత తనకు సమస్య చేసిందా? ఈ బలహీనత తనకు అనారోగ్యంలో ఏదైతే వచ్చిందో అది మరణంలో నడిపించిందా, లేకపోతే ఆ అనారోగ్యము జీవంలోనికి నడిపించిందా? చెప్పు గట్టిగా ఆమేన్. ఎక్కడ నడిపించింది? ఈ బలహీనత ఎక్కడ నడిపించింది? ఈ బలహీనత ఎక్కడ తీసుకెళ్ళింది? ఈ బలహీనత తనకు 3వ ఆకాశానికి తీసుకువెళ్ళింది. దేవుని ప్రత్యక్షతలు నీ శరీరంలో ఉన్న బలహీనతలను ఏ మాత్రమును కూడా ఆపలేవు. నువ్వు చెప్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు అబద్ధికుని. నువ్వెవరు? నువ్వు సరి అయిన విశ్వాసంలో లేవు, సరి అయిన ప్రార్థనలో లేవు, సరి అయిన జీవితం లేదు, సరి అయిన నడవడిక లేదు. నువ్వు నా బలహీనతను బట్టి నేను ఆగిపోయినా, నా సమస్యలను బట్టి నేను ఆగిపోయినా అంటే దేవుని యొక్క సన్నిధానంలో 3వ ఆకాశానికి అపోస్తలుడైన పౌలు దేని బట్టి వెళ్ళాడు? చెప్పండి, దేని బట్టి వెళ్ళాడు? అమ్మ చెప్పండి, దేని బట్టి వెళ్ళాడు? పక్క వరకు సేకండి చెప్పు. బలహీనతను బట్టి వెళ్ళాడు, అనారోగ్యాన్ని బట్టి వెళ్ళాడు, ముళ్ళును బట్టి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాళ్ళల్లో ముళ్ళు ఉన్నాయి అనుకోండి, కాళ్ళల్లో సమస్య ఉంది అనుకోండి,
ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చేతి కాలింది, వినండి నా మాట వినండి, చేయి కాలింది, చేయి కాలితే చైర్ పైన కూర్చొని ఉంటారు. ఇట్లా చేయి కాలితే ఇట్లా ఉంటుందా? పోనీ కాలుకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఇట్లా ఉంటారా? ఇట్లా కూర్చుంటారా? ఉంటారా ఎవరైనా? చెప్పండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చెప్పండి, ఎట్లుంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? ఒక దగ్గర కూర్చుంటారా? ఏం చేస్తారు? ఎటు పడితే అటు పోతారు. దేవుడికి స్తోత్రం. నొప్పి ప్రార్థనలో ఎటు పడితే అటు తీసుకెళ్తుంది. గడి చెప్పు 2 చేతుల పైన. ఆమేన్. అది శరీరానికి నొప్పి అయినా ఆత్మకు నొప్పి అయినా చెప్పాలి, నిద్రపోయేవాళ్ళు 2 చేతుల పైనకి గట్టిగా. అరే ఆ బాక్స్ ఇక్కడ మలపండి, ముందుకు జరగండి కొంచెం. దేవుడికి స్తోత్రం. చెప్పు, గట్టిగా చెప్పు హల్లెలూయా. 2 చేతుల పైనకే చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి. నా మాట అర్థమవుతుందా? కాలింది, నొప్పి అయింది. ఇప్పుడు మనము బయటికి వెళ్తున్నాం, ఇంట్లో నుంచి ఒక దగ్గర మనం వెళ్తున్నాం, ఏదో ఇంకొక రూమ్కి వెళ్తున్నాం. ఆ ఇంకో రూమ్కి వెళ్తున్నప్పుడు మన కాలుకి ఏదైనా దెబ్బ తాకి రక్తం రావడం ఏదైనా జరిగితే అక్కడే కూర్చొని ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీళ్ళలో అంటారా? చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? ఆ నొప్పి అక్కడ కూర్చోబెట్టదు. ఏం చేస్తుంది తెలుసా? ఆ నొప్పి 3 రూములు 4 రూములు 2 రూములు 1 రూమ్, ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్, బయట వరండా ఉంటే వరండా కూడా దింపుకొస్తుంది. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా 2 చేతుల పైనకి హల్లెలూయా. బయట వరండా కూడా తిప్పుకొస్తుంది. అంటే బలహీనత నిన్ను కొన్ని ప్రాంతాలు దింపుతుంది, అంతే. యేసునామములో ఆమేన్. బలహీనత ఇప్పుడు అపోస్తలుడైన పౌలుని ఎక్కడ దింపుకొచ్చింది తెలుసా? 3వ ఆకాశాన్ని దింపుకొచ్చింది. ఆమేన్. ఆయన అంటాడు, శరీరము లేక కొనిపోబడ్డానా, శరీరముతో కొనిపోబడ్డానా నాకు తెలియదు, కానీ నాకు ఒక మనుషుడు తెలుసు 14 years క్రిందట. ఆ మనుషుడు 3వ ఆకాశానికి ఎక్కిపోయినాడంట. అపోస్తలుడైన పౌలు యొక్క ముళ్ళు, అనారోగ్యము 3వ ఆకాశానికి తీసుకువెళ్తే నీ జీవితంలో నీ శరీరంలో ఉన్న బలహీనత ఎక్కడ తీసుకెళ్తా ఉన్నదంటే పెళ్ళిళ్ళు పేరంటాలకు తీసుకెళ్తా. కొంతమంది సంఘానికి వస్తే నొప్పులు, బలహీనతలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు. వీళ్ళు చెప్తా ఉంటే ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు చెప్తా ఉంటే నాకు అనిపిస్తుంది ఏమంటే, వీళ్ళు చెప్తూ ఉంటే నేను అనుకుంటా, నేను వాళ్ళను చాలా బలహీనంగా చూస్తా. చర్చిలో ఆ చెప్పే సమస్య కూడా ఎలా ఉంటుందంటే, చాలా ఓకే, ఓ దేవుని స్తోత్రం. నేను వాళ్ళని చూసి అయ్యో లేవడానికి కూడా చేత కాదేమో అనుకుంటా. కానీ ఉదయం లేచిన తర్వాత డ్యూటీకి బాగానే పోతారు, పెళ్ళికి బాగానే పోతారు. నేను ఆ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చూస్తాను, నేను వాళ్ళకి బాగానే ఉన్నారు కదా, నాకెందుకు ఇంత హై లెవెల్లో ఇచ్చేసినారు, వీళ్ళు బాగానే ఉన్నారు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా బాగుండేటట్టుగా నువ్వు ఉండగలవు. దేవుడికి స్తోత్రం. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి రోగం శరీరానికి కాదు, రోగం ఎక్కడ పుట్టింది? మనసుకు పుట్టింది. దేవుడికి స్తోత్రం. ఆరాధనకు రాగానే, ప్రార్థనకు రాగానే, అయ్యా విను, ప్రార్థనకు రాగానే నేను బలహీనుడు అన్న దగ్గర పోతే ఏం చెప్పుకోవాలా? ఏదో ఒకటి చెప్పుకోవాలా. కాబట్టి నాకు రాత్రి ఇక్కడ దురద పెట్టిందన్న, చాలా ఎందుకు పెట్టిందో తెలియదు, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు సంఘానికి వస్తే మనం ఎవరని చెప్పండి? బలహీనులం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వినేటి అంటే, నీ కన్నీరు కాల్స్తున్నావా, దేవుడు నీకు ఉన్నాడు, బలం నీకు, అంతే కదా. అంటే ఇప్పుడు ఏంటి, ఎక్కడ లేని సమస్యలు వాళ్ళకంట. కొన్ని సందర్భాల్లో నేను చెప్తున్నాను, కొంతమంది భార్య భర్తలు వచ్చి ఇంకేమున్నాయి అంటే తవ్వుక ఏమన్నా ఉంటేమో ఆ 1947లో రోగాలన్నీ చెప్పు. ఇప్పుడు ఇంకేమున్నాయి? ఇంకా నాకు అనిపిస్తుంది మనుషులకు కొన్ని ఉంటాయా ఉండవా? మనుషులకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను మీ కొరకు ప్రేయర్ చేస్తున్నా, మరి నాకెలాగున్నా? ఇప్పుడు నేను మీకు సమస్యలు చెప్పుకోవాల్సి వస్తే నేను రోజు చెప్పుకుంటా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. డైలీ చెప్తా, బాగాలేదు బ్రదర్, ఏమనుకోకండి, సారీ. నేను మీకంటే అద్భుతంగా చెప్పగలను, మీకంటే బలముగా బలహీనతల గురించి మాట్లాడగలుగుతా.
చెప్పు గట్టిగా హల్లెలూయా. మీకంటే బలహీనతగా చెప్పగలుగుతా. అవును. ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఎవరిది వాళ్ళకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆయన నీకేముంటాయన్న, ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత ఆనందంగా. కరెక్ట్, దేవుడు సంతోషం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆనందం ఇచ్చాడు. నీ నోటికి నవ్వు కలుగు చేస్తాడు, నవ్వు ఇచ్చాడు. ఆమెన్ ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. నవ్వు ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంట అది. చెప్పు గట్టిగా ఆమేన్. నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వేం చేస్తావు చెప్పు, ఏం చేసావు? నువ్వు పోగొట్టుకున్నావు. అసలు ఈ ఆనందం సంతోషం ఎవరు పోగొట్టుకున్నాడు? సంతోష వస్త్రం అంట యెరూషలేము నుండి ఎక్కడికి ఎరుకోకపోతే ఏమైంది? దొంగల చేత కొట్టబడి వస్త్రం దొంగిలించబడింది. వాడు పాపం ఐఫోన్ అన్న తీసుకుపోవచ్చు కదా, అవన్నీ కాదంట. కుక్కకి ఏం కావాలి, దొంగకి ఏం కావాలా? చెప్పులన్నీ తీసుకుపోవచ్చు కదా. వానికి కావాల్సిందే వస్త్రం. అపవాది నీ దగ్గరికి ఎందుకు వస్తాడంటే వస్త్రము దొంగిలించడానికి వస్తాడు. ఏ వస్త్రం ఇది? సంతోష వస్త్రం. అందుకే కొంతమంది మొఖాల్లో ఏముండదు, ఎప్పుడు ఏముంటాయి? ఆరాధనకు వస్తే కూడా పాట పాడితే సంతోషమే అని పాట పాడతారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం అంటే ఎక్కడ సంతోషం ఉన్నది? ఆనందం కొరకు పాట పాడితే నీలోనే ఆనందం అంటే ఆనందం. ఒకవేళ దావీదు వల్ల దావీదు వలెనే నాట్యమ, పాట ఏం పాడుతున్నావు, ఎక్కడ పాడుతున్నావు, ఎలా పాడుతున్నావు? దేవుడికి స్తోత్రం. ఎట్లా పాడాలి? దావీదు వల్ల అంటే నాట్యం చేసుకుంటానికి, అంటే నాట్యం అంటే ఏ నాట్యము? బ్రేక్ డాన్స్ కాదు, కనీసం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ దావీదు వలెనే ఆత్మలో ఉల్లాసం రావాలే కదా. కొంతమంది ఆరాధన ఇక్కడ నుంచి పాడుతుంటే అవతల స్వరం ఎక్కువ వినబడుతుంది, మనకు ముందుకే సౌండ్ ఎక్కువ పెట్టినారు కదా. ఇప్పుడు మన సౌండ్ మనకు వినబడితేనే గట్టిగా పాడగలుగుతాం. మనకేమో పక్క నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. గట్టిగా పెడితే వాళ్ళు గట్టిగా వెళ్ళిపో ఏసునామంలో, మనం వెళ్ళిపోమంటే వాళ్ళు ఏసునామంలో పోండి అంటారు, వాళ్ళు రివర్స్. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మన జీవితాలు టైం అయిపోయింది. నేను ఈరోజు వాక్యం చెప్పకూడదు అనుకున్నా, నిజం అబద్ధాలు ఆడతలే. అక్కడ కూర్చుంటే దేవుడు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నాను అప్పుడు బలవంతున్నాను అన్నాడు. అంటే నేను బలహీనంగా లేను, నేను బలంగానే ఉన్నా. అంటే దేవుడు మంచి ఆరోగ్యం, మంచి సమాధానం అందించాడు. కానీ బలహీనతలో ఉన్నారు కదా, మాట చెప్పు, బలహీనుడు నేను అప్పుడే నేను బలవంతున్నాను. ఎన్ని మాటలు ఉన్నా, ఎన్ని జ్ఞాపకం చేశాడు తెలుసా దేవుడు? అంటే నీది తప్పు, వాక్యం చెప్పుకుంటే ఏవో చెప్పుకుంటూ పోయినా, అందుకే టైం అయిపోయింది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఎవరు తప్పు చెప్పండి, ఎవరు తప్పు? నేనేం చెప్పాలి? దేవుడు గుర్తు చేస్తే వాక్యం చెప్పాలి. మళ్ళీ నేనేం చెప్తున్నా? వేస్ట్ ముచ్చట పెట్టి అంతా వేస్ట్. వాక్యం చెప్పండి. ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతున్నా. ఒకసారి ఆలోచన చేయి. దెబ్బ తాకితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎన్ని రూములు తిరుగుతావు? నీ దగ్గర ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు. నాకు కాలుకి ఆ గోరు చెడిపోయి కొంచెం ఇదైంది, నొప్పి భయంకరంగా స్టార్ట్ అయితే నేను ఇంట్లో ఉన్న అన్ని రూములు తిరిగినా, పైనకి ఎక్కినా, కిందికి దిగినా. బలహీనత నన్ను ఏం చేసిందంటే ఎక్కించింది అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నొప్పి భరించలేం అంటే నీ శరీరంలో ఉన్న నొప్పి భరించకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే 3వ ఆకాశానికి వెళ్ళుదువుగాక. బెడ్ పైన కాదు వెళ్ళాల్సింది, ఎక్కడికి వెళ్ళాలా? ఆ నొప్పి అపోస్తలుడైన ఆ పౌలు శరీరంలో నొప్పి బెడ్ పైన తీసుకెళ్ళలేదు, ఆ నొప్పి 3వ ఆకాశానికి తీసుకెళ్ళింది. ఆ బలహీనత ఎక్కడికి తీసుకెళ్ళింది? 3వ ఆకాశానికి. నీ బలహీనత ఎక్కడ తీసుకెళ్తుంది? బెడ్ పైనకి. నా బలహీనత ఎక్కడ తీసుకెళ్తుంది? ఇంట్లో రెస్ట్ కొరకు. కానీ నీ బలహీనత, నా బలహీనత అలాగుంటే తన బలహీనత ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా? చెప్పండి, 3వ ఆకాశానికి. దేవుడికి స్తోత్రం. అంటే ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు. ఎందుకన్నానంటే నా బలహీనతలో నేను ఏం చేశానో తెలుసా? దేవునికి మానక ప్రార్థన చేశాను అంతే. ఆమేన్. అంటే నువ్వు బలహీనతలో ఏం చేయాలా? ప్రార్థన. బలహీనతలలో ఆయన శరీరం చాలా వీక్ అయిపోయింది, పిండబడ్డాడు, ఇబ్బంది పడుతున్నాడు, తిండి సరిగ్గా లేదు, సరిగ్గా తినడు, ఉపవాసములు. ఎలాగుంటుంది శరీరం? ఇప్పుడు ఎలాగుంటుందని అంటే అసలు చేతగాని పరిస్థితి. కానీ ఎలా వాడబడ్డాడు అంటే ఉన్నతముగా వాడబడ్డాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడు నేను చెప్తాను ఒక మాట, 365 days ఎక్సెప్ట్ ఫంక్షన్స్, మ్యారేజెస్ తప్ప
ఎప్పుడు నువ్వు బలహీనురాలవే, వాస్తవం ఒప్పుకోవాల్సింది. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ జీవితంలో నువ్వు ఎన్ని ఆకాశాలు ఉన్నాయో అన్నికి దాటిపోవాలి యేసునామములో. నేను అనుకుంటున్నామంటే నీకు 365 డేస్లో ఎక్సెప్ట్ ఏం చెప్పండి, ఫంక్షన్స్, మ్యారేజెస్, అది వదిలేస్తే ఎప్పుడు బలహీనులమే. సో నీవు అపోస్తలైన పౌలు 3వ ఆకాశంకి వెళ్ళిపోతే నువ్వు సమీపించరాని తేజస్సులో వెళ్ళిపోవాలి. అసలు చెప్పు, 2 చదువుల పైనకి ఎదగట్టి. హల్లెలూయా. ఎందుకంటే మనకంటే బలహీనుడు అపోస్తలైన పౌలా కాదు, ఆయన కంటే బలహీనులం మనమే. ఆమేన్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ఏమంటారు, ఇప్పుడు ఏలియా గురించి మాట్లాడితే నేను బయటికి రాను. ఏం చేయ, నేను ఇప్పుడు బయటికి రాను. కాబట్టి మాట్లాడకపోవడం మంచిది. చెప్పడు గట్టి హల్లెలూయా. ఏలియా గురించి మాట్లాడకపోవడం సంతోషం. ఇప్పుడు మంచిది ఏంటంటే మాట్లాడకపోవటమే. ఏలియా గురించి వెళ్ళాం అనుకో, మనం వెళ్ళలేం బయట. వెళ్తారా మీరు? వెళ్ళగలుగుతారా? అలాంటప్పుడు 8 గంటలకు తీసుకోవచ్చు కదా. మరి పాటలో ఉన్న అభిషేకం ఎవరు వద్దనుకుంటారు? చెప్పు గట్టిగా ఆమేన్. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివే, యోగ్యమైన దాసునిగా మలుచుకుంటివి, అర్హమైన పాత్రగనను నిలుపు. ఆమేన్. ఇది మరలా ఎందుకు పాడాల్సి వచ్చింది? ఈ పాట పాడుతుంటే దేవుడు వాక్యం చూపెట్టాడా? కాదు. వాక్యం చూపించాడు కాబట్టి ఈ మాట మరల పాడాల్సి వచ్చింది. ఆమేన్. అక్కడ ఓకే. ఇప్పుడు దేవుని సన్నిధిలో బలహీనతల్లో ఉన్నప్పుడే నువ్వు బలవంతుడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పకూడదు, ఎందుకు రాలే బ్రదర్, నిన్న నైట్ ప్రార్థనకు రాలే, చాలా బలహీనంగా ఉన్నా బ్రదర్. నిన్న ప్రేయర్ చేసిరా, చాలా బలహీనం. ఈ చాలా బలహీనం ఎక్కడ రావాలా? ఈ చాలా బలహీనం ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడుండాలా? నువ్వు ఒక దేవుని బిడ్డవైతే దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి. ఆమేన్. నీ బలహీనతలలో దేవునిలో గడపాలి. కానీ నువ్వు గడపలేకపోతున్నావు. బలహీనత నీకు వచ్చింది ఎందుకొరకనంటే 3వ ఆకాశానికి తీసుకుపోవడానికి. అంతే యేసునామములో. చెప్పు పక్క వారికి సెకండ్ ఇచ్చి, నీ బలహీనత 3వ ఆకాశాన్ని నడిపిస్తాను. అమ్మో ఆ మాట వద్దు, ఇప్పుడు చచ్చిపోతాను నేను. దేవుడికి స్తోత్రం. సావు పోయి వస్తావు. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి? పక్కవారు చెప్పండి. నీ బలహీనత, నీ రోగం నిన్ను 3వ ఆకాశం తీసుకొస్తుందని. కొంతమందికి అట్లా అంటే మరి నెగిటివ్. 3వ ఆకాశం తీసుకెళ్ళి అక్కడనేనా? అక్కడ కాదు, మరలో వస్తావు. ప్రైజ్ ద లార్డ్. నీ రోగం నీకు 3వ ఆకాశం తీసుకుపోతుంది అని చెప్పు. పక్కవారు చెప్పు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి బ్రదర్, ఏమన్నా రోగం ఉందా? నీకేమన్నా రోగం ఉందా? ఏం లేదా? లేకపోతే నువ్వు ప్రార్థన పరునివి కాదు. అప్పుడప్పుడు వస్తుంది. సో ఏం చేయాలి? వస్తే దుప్పటి తీసుకోవాలా, మెత్త వేసుకోవాలా, మంచిగా పండుకోవాలి. ఇప్పుడు ఈ బలహీనత ఎప్పుడు పోద్దా అంటే తిని పండుకుంటే సెట్ అవుతుంది. అంతే కదా? చెప్పండి. రోగాలు ఉన్నాయా? ఏమన్నా రోగాలులే అప్పుడప్పుడు? దేవుని స్తోత్రం. అందరికీ ఉన్నాయి. నొప్పులు ఉండాలా. ఆరోగ్యం కలిగిన వాడు శ్రేష్ఠుడు, వాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ కాలం బ్రతికేవాడు ఎవడంటే అనారోగ్యం కలిగిన వాడు ధన్యుడు, వాడు ఎక్కువ కాలం జీవించును. దేవుడికి స్తోత్రం. ఎవరు జీవిస్తాడు ఎక్కువ కాలం? చెప్పండి, మీ ఊర్లో మూలిగెట్టోళ్ళు ఇంకా బతుకున్నారు. మూలిగెట్టోళ్ళు ఇంకా బ్రతుకున్నారు. ఎన్ని సంవత్సరాలు మూలుగుతున్నారు? కొంతమంది మూలుగులకు నేను అనుకుంటా ఇప్పుడే అయిపోయిందేమో అని. నిజం చెప్తున్నాను వినండి. కొంతమంది గురించి ప్రభా మరణం కొట్టి వారిని దీవించును, ఆయన ఆస్వాదించు. ఆ మూలుగుకుంటూనే 10-15 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా సజీవులుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. నాకు ఇంకా మూలుగుడే. ఇప్పుడు అంటది ఆమె, బాప్సం తీసుకోండి. సార్ ఇప్పుడు అంత అయిపోయింది కాబట్టి తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం. కాటికి కాలు తప్పితే బాప్తిసం వద్దంటది ఆ బ్రదర్. నాడు కావాలి చెప్తారు, అక్కడ నడు బాప్సం ఇస్తా అంటే అంత ఎన్ని సంవత్సరాల నుంచి మునుగుతుంది అనుకున్నావు? ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు వారు 2015 సంవత్సరాలు. 2015 నుంచి ఇదిగో నౌ ప్రజెంట్ ఇప్పటికి కూడా ములుగుతూనే ఉంటుంది, కానీ బాప్సం తీసుకోలే. నాకు అనిపించింది నీళ్ళల్లోకి పోతే మళ్ళీ చచ్చిపోతే అని నాకు భయం. నేను ముంచలే, మునగలే. దేవుడికి స్తోత్రం కలుగుగాక.
కానీ మూలుగుడు ఎలా ఉంది తెలుసా? సస్తానేమన్నట్టు ఉంది, కానీ ఇంకా సావలే. దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? రక్షణ కొరికే. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు తీసుకున్నారు లేదు తర్వాత సంగతి. కానీ బలహీనత మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. దేవుని స్థలంలో చూడండి. ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు కాళ్ళు బాగలేవు, పొట్టేవాడు. ఎవరంటే ఆయన పొట్టివాడు. ఎంత ఉంటాడు హైట్ అంటే ఏమో మనం కొలవలేదు, కానీ చరిత్ర చెప్తాం. ఆ చరిత్రలో పొట్టివాడు, ఇంకా చాలా పొట్టివాడైన గట్టివాడు. పొట్టేవాళ్ళు ఖచ్చితంగా గట్టివాళ్ళు. జక్కయ్య పొట్టేవాడు, కానీ ఏమైనాడు? గట్టివాడు. బ్రెయిన్, మైండ్లో గట్టివాడు. చూడండి పిల్లారా, ఆ అపోస్తలుడైన పౌలు గట్టిగా దేవుని సన్నిధిలో పొట్టివాడు, కాళ్ళు వంకరున్నాయి, చూపు సరిగ్గా లేదు, తర్వాత శరీరంలో బలహీనత, ఏమున్నాయో స్టమక్ పెయిన్, లేకపోతే అది ఏముందో. ఇప్పుడు ఈ చూపు బాగాలేదని ఎప్పుడు చెప్తామంటే, నాకు కనులు ఊడబెరికి ఇచ్చేవాళ్ళని అంటాడు కదా, అందుని బట్టి చెప్తున్నాం అంతే, దానికి మించి ఏం లేదు. వినండి జాగ్రత్తగా. అపోస్తలుడైన పౌలు ఏం కలిగి ఉన్నాడు తెలుసా? బలహీనత. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఒకసారి ఆలోచన. ఎప్పుడు బలవంతుడు ఉన్నది? ఎప్పుడు బలహీనత? ఇప్పుడు ఏమై ఉన్నావు? నీ ప్రార్థనలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? 3వ ఆకాశానికి ఎవరు వెళ్తారు? ఆరోగ్యం కలిగిన వాడు ఎవడు వెళ్ళాడు? ప్రైజ్ ద లార్డ్. దినకర్ అంకుల్ ఆరోగ్యం బాగాలేదా? మంచిగా ఉందా? బాగున్నదా లేదా? నీకు ఇంకో మాట చెప్పాలంటే, ఆరోగ్యం బాగున్నాడు ఎవడు ప్రేయర్ చేయడు. ప్రైజ్ ద లార్డ్. ఆరోగ్యం బాగుంటే ఎవరు ప్రార్థన చేయరు. అలా అని చెప్పి ఆయనకు అంత ఆరోగ్యం కొరకు ఏం చేయలే. ఆయన గురించి మాట్లాడతలే. దేవునితో కనెక్షన్ అది అంతే. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఇప్పుడు అనారోగ్యం ఉంటేనే కదా హాస్పిటల్స్ అవసరం. వాక్యం ఏముంది? రోగులకే వైద్యుడు ఏం కావాలి? రోగులకే రైట్. ఇప్పుడు మనకి ఎవరు అవసరం? రోగే కాదా? సో వైద్యుడు కావాలా? వైద్యుడు కావాలంటే ఎక్కడ? దేవుని సన్నిధి రావాలా. ప్రతిదినం ఎక్కడికి రావాలా? వైద్యుని దగ్గరికి. ఆరోగ్యం కలిగిన వారికి ఆయన అవసరం లేదంట. చెప్పు ఒప్పుకో, నేను రోగిని అని. నేను బలహీనతలో ఉన్నా, నేను సమస్యల్లో ఉన్నా, నేను కష్టాల్లో ఉన్నా, నాకు రోగం ఉంది, నాకు వ్యాధి ఉంది. చెప్పు గట్టిగా ఆమెన్. ఉందా? రైట్. నువ్వేం చేయాలి ఇప్పుడు? థర్డ్ ఫేజ్. దేవుడికి స్తోత్రం. 3వ ఆకాశానికి ఎక్కిపో. ఇంకా వేస్తున్నావు లేమెన్. ఆగేది ఏం లేదు. ఇంకా ఆగేదానికి ఎందుకు? నువ్వు ప్రతిసారి బలహీనత. ఎస్, ఇది ఆన్సర్. నువ్వు వెళ్ళాలి, ఇంక ఇక్కడ ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కిపోయి రావాలి. వేస్తున్నాము లేమెన్. ఎక్కిపోయి రావాలా. బలహీనత. ఈ డేవిడ్ బ్రెయిన్హార్డ్ అనే ఒక దైవజనుడు, ఆయన కొన్ని సంవత్సరాలు మాత్రమే టీబీ ఉంది. ఆ టీబీలో కొన్ని సంవత్సరాలు పరిచయం చేసి చచ్చిపోయినాడు. అనేక మందిని ప్రేరేపించాడు, ప్రోత్సహించాడు, ప్రభు కొరకు నిలవబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ డేవిడ్ బ్రెయిన్హార్డ్ గారి ఒక బయోగ్రఫీ చదివే డేవిడ్ లివింగ్స్టన్ గారు సౌత్ ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేశాడు. ఆమెన్. అనేక మంది డేవిడ్ బ్రెయిన్హార్డ్ గారి యొక్క చరిత్ర చదివే ముందుకు సాగారు. దేవుడు బలహీనులను ఎందుకు పెట్టాడంటే బలవంతులుగా మనల్ని మార్చడానికి. బలహీనంగా ఎందుకు పెట్టాడంటే బలవంతులుగా మార్చడానికి. శరీరంలో బలహీనతనే నిన్ను ఆత్మలో బలములోనికి నడిపిస్తుంది. నువ్వు కావాలంటే చెక్ చేసుకో. నువ్వు కావాలంటే బలం నువ్వు చూడు. నువ్వు జ్వరం వచ్చినప్పుడు సంఘానికి వచ్చి ఆరాధనలో గడిపి ప్రార్థనను ఇంట్లో చెయ్యు. అది ఆత్మలో నీ బలం ఎట్లా ఉంటుందో చూడు. మనం అంటే రెస్ట్ తీసుకుంటే అన్ని రోగాలు రెస్ట్కి తగ్గేవి కావు. అన్ని వ్యాధులు, అన్ని సమస్యలు రెస్ట్కి తగ్గేవి కాదు. ఇప్పుడు మనం కొన్నిసార్లు నాకు డిస్టర్బ్ చేయకంటే ప్రార్థనలో ఉన్నావా? రెస్ట్లో ఉన్నా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకి శబ్దం హల్లెలూయా. మనము ఎప్పుడు బలహీనులమో అప్పుడే ఏమైనామంట? చెప్పండి, ఏమై ఉన్నామంట? బలవంతులము అనండి. చెప్పండి, బలవంతులం అనండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు బలహీనులుగా ఉన్నారు ఇక్కడ? ఎవరు అనారోగ్యంతో ఉన్నారు? అంటే ఒకవేళ నువ్వు ఉంటే ఏం చేయాలా? ఈ మాట చెప్పకూడదు, నేను రాను చర్చికి,
నేను ప్రేయర్లే ఉదయకాలం ఇప్పుడు కొంతమంది మంచిగా నేర్చుకున్నారు ఏంటంటే వేడి వేడి అక్కడే శక్తి ఉంది. ఆమేన్. ఉదయకాలము మంచు కురిసింది ఇక్కడ వేస్తున్నాము. 1 గంటలకు మంచు కురడం 12 గంటలకు మంచు కురుస్తుందా ఎవరన్నా? ఉదయకాలం ఎండాకాలం మే నెలలో మంచు కురిసిందంటే అర్థం ఏంటి? హెర్మోను పర్వతం మీద దిగివచ్చు మంచు అది. ఆమేన్. ఆశీర్వాద మంచు. ఇక్కడ చల్లటి వాతావరణం దేవుడు ఇప్పుడు కూడా ఇచ్చాడు. అదే వేస్తున్నావు. ఆమేన్. కాబట్టి బలహీనత, అనారోగ్యం, ఇప్పుడు నువ్వు బెడ్ కత్తుకుంటే ఎప్పుడు తగ్గదు. నీవు బలహీనతలు ప్రార్థనను ఆపడానికి మాత్రం లేవు, దేవునితో గడపడానికి ఆపడానికి మాత్రం లేవు. దైవ సన్నిధిలో నువ్వు అభిషేకమును పొందుకోకుండా ఉండడానికైతే నీ బలహీనత కాదు. ఒకవేళ నీ బలహీనతనే మందిరానికి రాకుండా ఆపుతుందని అంటే, ఒకవేళ నీ బలహీనతనే ప్రార్థనలో గడపకుండా ఆపుతుందని అంటే, నీ బలహీనత ఆపట్లేదు. ఎవరు ఆపుతున్నారు చెప్పండి? మనమే. చెప్పండి, ఎవరు ఆగుతున్నారు? నీ బలహీనత 3వ ఆకాశానికి తీసుకెళ్ళాలి, నీ అనారోగ్యం 3వ ఆకాశానికి తీసుకెళ్ళాలా? ఇప్పుడు అది తీసుకెళ్ళట్లే అంటే నీ అనారోగ్యం ప్రార్థనకు నడిపిస్తలే అంటే ఎవరు ఆపుతున్నారు? అది ఎవరు ఆపుతున్నారు? మనమే. మెంటల్గా మనమే. నాకు బాగాలేదు కదా, నాకు సమస్య కదా, నాకు అనారోగ్యం కదా. కొన్ని సందర్భాలు కొన్ని వేరే, కానీ దేవుని సంఘానికి కంటిన్యూస్గా దేవుని మందిరానికి వస్తున్నావు. వాక్యము నీ శరీరంలో సత్తువను కలగజేస్తుంది, ఎముకలలో సత్తువను కలగజేస్తుంది. నువ్వు ఎవరైనా ఉండవచ్చు, దేన్ని బట్టి అయినా బలహీనత ఉండని దేవుడు ముళ్ళుగా పెట్టాడు అంతే. నువ్వు 3వ ఆకాశానికి వెళ్ళిపోయిస్తున్నావు. ఆమేన్. నీకు ఎంత బలహీనత, ఎక్కువ సమస్య ఉందా, ఎక్కువ ప్రార్థన చేయి. అంటే ప్రార్థన ఎందుకు ఇచ్చాడంటే బ్లెస్సింగ్స్ కొరకు ఇచ్చాడు. ఎందుకు కొరకు ఇచ్చాడు? ఈ మాట చెప్పొద్దు అనే ఎందుకు రాలే అంటే, ఎందుకు ప్రేయర్ చేయట్లే అంటే, బ్రదర్ ఇప్పుడు కొంతమంది అంటారు ఎంత ప్రార్థన చేద్దామన్నా నాకు ఆరోగ్యం సహకరిస్తలేదు. ఈ మాట అపోస్తలుడైన పౌలు ఎప్పుడు చెప్పలేదు. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేద్దామన్నా సహకరిస్తలేదు. ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంట్ కాదు, ఇది సరి అయింది కాదు. బైబిల్లో ఆ మాటనే లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టి హల్లెలూయా. ఆ మాటనే బైబిల్లో లేదు. బలహీన ఉన్నావా? ఆ బలహీనులే బలమైన కార్యాలు దేవుని సన్నిధిలో చేశారు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. నువ్వు దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు ఎందుకు బలహీనో తెలుసా? నువ్వు అపవాది దుర్గములను కూల్చడానికి దేవుని శక్తిని పొందుకున్న వ్యక్తివి. బలం ఉంటే నీ శరీర బలంతో పనిచేస్తావు. నీ బలం లేకపోతే ఎవరి బలంతో పనిచేస్తావు? నీ బలంతో పనిచేయడం బాగుందా, దేవుని బలంతో పనిచేయడం బాగుంటుందా? దేవుని బలంతో పనిచేస్తే ఎక్కువ కార్యాలు జరుగుతాయి. ఆమేన్. దేవుని బలం ఎప్పుడు వస్తుంది అంటే నీ బలం చచ్చిపోతేనే వస్తుంది. నీ బలం చావాలంటే రోగం కావాలా? సో నీ రోగం నీకు ఆశీర్వాదమా కీడా? చెప్పగడి. ఆమేన్. ఆశీర్వాదం. ఎంతమంది మంచి దైవజనులు, మంచి విశ్వాసం చెప్పలేరు ఈ రోగం నాకు మేలు అయింది అంటాడు. ఆమేన్. ఈ వ్యాధి నాకు మేలు చేసింది. ఇప్పుడు దేవుని సన్నిధిలో మరలా నెక్స్ట్ వీక్ దేవుని నడిపిస్తే ఇదే మనం చూద్దాం. నువ్వెప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడవు. అది గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో గడుపు. నిన్ను ఈ బలహీనత, ఈ అనారోగ్యము 3వ ఆకాశానికి తీసుకొస్తుంది. చెప్పగలిగా? ఆమేన్. ఒక తీర్మానంలో అపోస్తలుడైన పౌలు బలహీనతలలో ముందుకు సాగాడు. నీవెలా సాగాల? ఇప్పుడే కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివే, యోగ్యమైన దాసునిగా మలుచుకుంటి. పాడదాం గట్టిగా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివే, యోగ్యమైన దాసునిగా మలుచుకుంటివే, అర్హమైన పాత్రగణను యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి, అర్హమైన పాత్రగణను నిలుపు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.
కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివే, యోగ్యమైన పాత్రగా నన్ను మలుచుకుంటివే, అర్హమైన పాత్రగా నన్ను. అంత పోయింది. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి, యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. ఆలోచనకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. ఆలోచనకర్తవైన విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివే, యోగ్యమైన పాత్రగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన పాదమందరు స్వరలిపి, యోగ్యమైన పాత్రగా మలచుకొంటివి, అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. ఆలోచనకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. ఆలోచనకర్తవై విడువక తోడై నిలచి సర్వోన్నతమైన మార్గములో నడిపించుము. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు. ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. దేవుడు నిన్ను తనతో సహవాసం చేయుటకు మూడో ఆకాశానికి తీసుకువెళ్ళడానికి దేవుడు నీకు కృపనిస్తున్నాడు. భయపడద్దు. ఆ రోగం, ఆ వ్యాధి నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ దీవెన కొరకే, నీ స్వస్థత కొరకే, నీ జీవితంలో అభిషేకముతో నింపబడుట కొరకే. నీ బలహీనత నిన్ను ఎప్పుడు హాని చేయదు. నీ బలహీనత ప్రార్థన ఆపేది కాదు. అది నీ బలహీనత దేవుని సన్నిధికి ఆగిపోయేది కాదు, సాగేది. ఏ బలహీనత దేవుని సేవకులను ఎప్పుడు ఆపలేదు. ఆ అనారోగ్యం నిన్ను ఆపుతుందంటే నువ్వు ఆపుకుంటున్నావు. దేవుడు నిన్ను ఆపట్లే, రోగం నిన్ను ఆపట్లే. రోగము నిన్ను ఆపడానికి అంత శక్తి సామర్థ్యాలు లేవు. నువ్వే ఆపుకుంటున్నావు. ప్రార్థన చేయకుండా నువ్వే ఆపుకుంటున్నావు. దేవుని పేరు చెప్పి, బలహీనత పేరు చెప్పి, అనారోగ్య పేరు చెప్పి నువ్వే ఆపుతున్నావు. ప్రార్థనకు అడ్డుగా ఏముండదు, దేవునికి అడ్డుగా ఏం లేవు. నిలబడగలుగుతావు. ఎప్పుడు బలహీనుడవు అప్పుడే బలవంతుడవు. సాతాను కోట గోడలు కూల్చడానికి దేవుడు నీకు అభిషేకంని ఇచ్చాడు, బలంని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు.
ధైర్యంతో, విశ్వాసంతో, ఆరోగ్యం పొందుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. మహోన్నతుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప చూపించు, వాక్యముతో నింపు, బలమైన కార్యాలు చేయి, ఆశ్చర్యమైన కార్యాలు చేయి, దీవెనకరమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మాయం పొందుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చమని, దీవెనకరంగా మార్చమని, మూడో ఆకాశానికి ఎక్కిపోయేటట్టుగా మాకు అభిషేకమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. రెండు చేతులు పైకి శబ్దం గట్టిగా ఆమెన్. దేవుడు మళ్ళీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆఫరింగ్ ఎవరైనా తీసుకొని వస్తే వెనకాల బాక్స్ ఉంది, మీరు దానిలో సమర్పించండి. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఇక్కడ నుంచి వెళ్దాం, సెలవు తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన పాస్టర్ ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధిలో అందరం కలిసి. చివరి ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా తండ్రి మా అందరి హృదయాలను మీరు దర్శించినందుకు స్తోత్రాలు నాయన. ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులుగా మమ్మల్ని ఆశీర్వదించేవాడా, నీకు స్తోత్రములు నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, నీ కృపలో భద్రపరచండి నాయన. నీ నా మహిమార్థమైన జీవితమును కృపా నీ కనికరము దయచేయండి నాయన. అయా, మీరు బలపరిచినందుకై నీకు స్తోత్రాలు నాయన. అయా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. దుష్టు నుంచి తప్పించండి నాయన. అయా, చెడు తలంపుల నుంచి మీరు తప్పించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడ, వాక్యానికి వ్యతిరేకమైన మనసులను తొలగించండి ప్రభువా. అయా దేవా, నీకు స్తోత్రములు నాయన. వాక్యానికి లోబడి జీవించే భాగ్యము దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్ముడ, నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరికి క్షేమము దయచేయమని అడుగుతున్నాను. తిరిగి ప్రయాణమై వారి గృహాలకు చేరుతుండగా ప్రభు మార్గం అంతట్లో మీరే తోడుగా ఉండండి. నీ కాపుదలు అనుగ్రహించండి, క్షేమము దయచేయండి నాయన. ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి దీవించండి, క్షేమము దయచేయమని కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. శోధనల నుంచి ప్రభువా, ఆయా ఆటంకాల నుంచి ప్రభువా మీరు తప్పించండి ప్రభువా. మీరు తోడుగా ఉండి నడిపించి దీవించమని, ఆయా పరిచర్యను ఇంకా కూడా మీరు దీవించి విస్తరింపజేయమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చి మహిమ పొందుకోనమని యేసు ప్రభు శక్తి కలిగిన నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మను కన్నున మన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడునను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.